20వ వార్డు పెద్దబండలో ఉన్న శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం మాజీ కౌన్సిలర్ ఎండి సలీం కోరారు. శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 20వ వార్డు పెద్దబండలో ఉన్న శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంగళవారం పెద్దబండ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం సిపిఎం పార్టీ 20వ వార్డు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ ఎండి సలీం హాజరై మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలో ఎటువంటి మౌలిక వసతులు లేకపోవడం వలన చనిపోయినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ శ్మశాన వాటికలో స్త్రీలు స్నానం చేయడానికి స్నానపు గదులు లేకపోవటం వలన ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. విశ్రాంతి భవనం లేకపోవటం వలన వచ్చిన వారందరూ ఎండలో నిలబడి వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, నీటి సౌకర్యం లేకపోవడం వలన స్నానాలు చేయడానికి అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు. కంప చెట్లు పెరిగి చనిపోయినప్పుడు సమాధులు తీయడానికి వీలు లేకుండా ఉంటుందని, కనీసం ప్రహరీ కూడా లేకపోవడం వల్ల చనిపోయిన జంతువుల కళేబరాలను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో పడవేయడం వలన ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అన్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ టౌన్ కమిటీ సభ్యులు గాదె నరసింహ, 20వ వార్డు శాఖ కార్యదర్శి పాకలింగయ్య, నోముల యాదయ్య, మన్నెశంకర్, బచ్చలకూరి రాధాకృష్ణ, రత్నం యాదయ్య, తిరుపారు సైదులు, సోమనపోయిన యాదయ్య, సోమనపోయిన వెంకన్న, కుంచం మల్లయ్య, పోల శ్రీనివాస్, కత్తుల నరసింహ, కత్తుల సైదులు, మహేష్, చంటి, దాసరి వెంకన్న, నాంపల్లి సైదులు, యాదగిరి రెడ్డి, నాంపల్లి వెంకన్న, సింగం సైదులు, తెలకపల్లి శ్రీను, కత్తుల సైదులు, వెంకన్న, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని 20వ వార్డు పరిధిలో ఉన్నటువంటి పెద్దబండ శ్మశాన వాటిక ఏ రకమైనటువంటి మౌలిక వసతులు లేకపోవడంతో ఈ శ్మశాన వాటికకు వచ్చేటటువంటి 20వ వార్డు, 21వ వార్డు, 43వ వార్డు, 42వ వార్డు, 5వ వార్డు, ఈ వార్డులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అంతిమ సంస్కారాలన్నీ ఈ శ్మశాన వాటికలోనే చేసుకుంటున్నారు. దాంట్లో అవసరమైనటువంటి మౌలిక వసతులు, స్నాన వాటికలు కానీ, దహన వాటికలు కానీ, బోరు కానీ, మంచి నీళ్లు కానీ, ఇట్లాంటివి బట్టలు మార్చుకోవడానికి గదులు కానీ ఇవన్నీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మొత్తం చెట్లు మరుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో గతంలో పలుమార్లు కమిషనర్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి దరఖాస్తులు ఇచ్చాం. నిధులు మంజూరైనట్టు చెప్పారు. 3 కోట్ల రూపాయలు మంజూరైనాయి అని చెప్పన్నారు. 3 కోట్లు కాదు కదా, 30 పైసలు కూడా దానికి పెట్టి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళు స్వతహాగా జేసీబీ తెప్పించేసేసుకొని దాంట్లో పోయేటటువంటి దారి ఏర్పాటు చేసేసుకొని వాళ్ళు ఎక్కడైతే కాష్టం పెడతారో ఆ కాష్టం పెట్టే చోట క్లీన్ చేసేసుకొని దాన సంస్కారాలు చేసి రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మిగతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ నిధులు కేటాయించి అనేక ఏర్పాట్లు చేసింది. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు నిధులు వచ్చాయి, మున్సిపాలిటీకి వచ్చినటువంటి నిధుల్ని పెడతామని చెప్తా ఉన్నారు. వెంటనే నిధులు మంజూరు చేయించి దానికి అవసరమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కోరుతూ ఈరోజు పెద్దబండ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దాన్ని పర్యవేక్షించి దాంట్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు పెద్దబండలో ఉన్న శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ పెద్దబండ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దబండ సెంటర్లో సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ శ్మశాన వాటిక అనాథలాగా మిలిగిపోయింది. ఎందుకంటే నల్గొండ పట్టణంలో అనేక శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలుగా విదిలితుంటే పెద్దబండలో ఉన్నటువంటి శ్మశాన వాటిక మాత్రం చెత్తకుప్పలాగా మారి అలా శవాలు పెట్టేటట్టుగా లేదు, జనాలు పోయేటట్టుగా లేకుండా తయారైన పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వము ఇంతకుముందు విడుదలైనటువంటి నిధులతోటి కాకుండా ఇప్పుడైనా దాని మీద అధికారులు కేంద్రీకరించి తక్షణమే దాంట్లో వసతులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.